హాయ్ శార్వాణి గార్డెన్ నుంచి మాట్లాడుతున్నానండి. మొన్న రోజా చెట్లు కటింగ్ చేశానని చెప్పాను కదా, ఇవాళ అవి మొగ్గలు వచ్చినవి. అందుకోసం ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. చూద్దాం రండి. ఇద్దాండి. ఇట్లా కటింగ్ చేయటం వల్ల గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇదిగో ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయండి. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ విగురులు వేస్తున్నాయి. కట్ చేసాము, వస్తున్నాయి ఇవి. ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇట్లా కటింగ్ చేసేలేకి ఇట్లా కటింగ్ చేసుకోవటం వల్ల మనకి ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. దాని తగ్గట్టు మనం కొంచెం ఎరువు కూడా సతో మట్టి ఇవ్వాలండి. వేస్ట్ చెత్త ఉంటుంది కదా, అది మాగిన మట్టి ఇచ్చానండి వాటికి. ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇదిగో కొమ్మలకి ఇట్లా వచ్చేస్తాయండి. చూడు ఎన్ని వచ్చాయో. ఇట్లా వస్తాయండి, చూడండి ఎట్లా ఉన్నాయో మొగ్గలు. ఇదో ఈ సైడ్ కానీ ఇదిగో ఇప్పుడు ఈ మొగ్గలు వస్తున్నాయి. ఇదిగో చిగుర్లు. కూడా అట్లాగే వచ్చాయి. అంతా కటింగ్ చేశాను నేను. దానివల్ల ఇగుర్లు వేసి మొగ్గలు వస్తున్నాయి. ఇద్దండి. ఇవన్నీ కటింగ్ చేశాను, దానివల్ల మొగ్గలు దిగినాయి బాగా. ఈ కింద సైడ్ కానీ ఇగో దీనికి కూడా కట్ చేశాను, ఇంకా రాలేదు. ఇగో ఇక్కడిక్కడ ఇగుర్లు వస్తున్నాయి. అట్లా కటింగ్ చేయడం వల్ల మీకు మొగ్గలు బాగా త్వరగా గుత్తులు గుత్తులుగా బాగా వస్తాయండి. దాని తగ్గట్టు మనం చీకుడు మట్టి అట్లా మాగిన మట్టి కానీ వేస్తే చాలా బాగా చెట్లు వస్తాయి. దానివల్ల కుడితి పోస్తా ఉన్నా కూడా బాగా మట్టి మాగి మొక్కలు బాగా వస్తాయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఆలోచన కామెంట్ పెట్టండి. బాయ్ అండి.